నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 107 ఫస్ట్ స్టాంజా 107వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన దయాళుడైనటువంటి దేవుడు, అనగా మన పట్ల కనికరమును కృపను ఆయన కనుపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. గనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని యొక్క వాక్యం మనకిక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఎవరి ఎడల ఆయన దయాళుడైనటువంటి దేవుడిగా ఉన్నారు అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే సామ్ 73 ఫస్ట్ స్టాంజా 73వ కీర్తన మొదటి చరణంలో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయాల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నిజమే, ఇశ్రాయేలు ఎడల అని అనగా నాడు యాకోబు ప్రభు సన్నిధిని పెనుగులాడి తన స్థితి ఏంటో తాను తెలియపరిచిన పిమ్మట అతని పేరు ప్రభువారు మార్చారు. నిజమే, ఎవరైతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మారుమనసు పొందుతారో, రెండవదిగా శుద్ధ హృదయాలుగా ఉంటారో, నిశ్చయంగా ఇట్టి మనసు కలిగినటువంటి వారి ఎడల దేవుడు దయాళుడై ఉన్నారు. అంత మాత్రమే కాక తన దయతో ఆయన మన పట్ల చేసే మరొక మేలు ఏంటంటే సామ్స్ 86 5th స్టాంజా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. నిజమే, ఎవరైతే ఆయనకు మొరపెడతారో, పాపం విషయమై ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటారో, తన దయచేత దేవుడు మనకు ఆయన క్షమాపణను అనుగ్రహించేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మూడవ మాట సామ్స్ 119 68 స్టాంజా 119వ కీర్తన 68వ చరణంలో, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన తన దయచేత మన జీవితంలో మంచిని జరిగించేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ కారణాన్ని బట్టియే ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 1, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చదవబడినటువంటి ఈ వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన దయాళుడని మన జీవితంలో పలు కార్యాల ద్వారా మనము రుచి చూచినటువంటి వ్యక్తులమై ఉన్నప్పుడు నిశ్చయముగా మనం మానవలసినవి ఏవి అనంటే దుష్టత్వాన్ని మానివేయాలి. కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలు మన జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు. మన జీవితంలో దేవుని దయను మనం పొందినటువంటి వారం కనుక ఈ లక్షణాలు మన జీవితంలో ఉండకూడదు. వాటిని మానివేయాలి. మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలినటువంటి వారమై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మనం ఆ పాలను అపేక్షించాలి. అనగా దేవుని వాక్యమును అనుసరించి మనం నడుచున్నట్లు వాక్యం పట్ల ఆసక్తిని, శ్రద్ధను కలిగి మన జీవితంలో ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన దయను మన జీవితంలో పొందువారంగా ఉంటాము అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తూ ఉంది. సామ్స్ 30 5th స్టాంజా 30వ కీర్తన 5వ చరణంలో, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎవరి ఎడల ఆయన దయ చూపిస్తారో మనం విన్నాం. తన దయతో మన పట్ల ప్రభు చేసే కార్యాలేంటో విన్నాం. ఆయన చూపించేటటువంటి దయ ఎంతకాలం నిలుచునో మనం విన్నాం. గనుక ఈ భూమి మీద మన జీవితము ఏ విధముగా ఉండాలి అనంటే దేవుడు దయాళుడై ఉన్నాడు గనుక ఆ దయను పొందుతూ మనం బ్రతకాలి.
ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 2 వర్స్ 26. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనేటటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ విధముగా మన ముందున్నటువంటి జీవిత దినాల్లో ప్రభు దయయందు మనము మనుషుల దయందు వర్ధిల్లి దేవుని మహిమార్థమై సాక్షులుగా అనేక ఆత్మలకు దీవెనకరముగా వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు దయాళుడైనటువంటి దేవుడై ఉన్నారు గనుక మా జీవితంలో ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ దయతో మేము పొందేటటువంటి మేలులను బట్టి మీ మహిమార్థమైన సాక్షులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన మా ప్రియులు తాము జీవించకాలమంతా మీ కృపలో వారు వర్ధిల్లుదురుగాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.